యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ మొదటి బల్లారాధన కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? దేవుని దయలో ఆయన కృపలో వర్ధిల్లుతున్నారా? క్రీస్తునందు ప్రియులైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఒక పాట పాడుకొని తదుపరి వర్తమానంలోకి వెళ్దాం. విజయ గీతము మనసార నేను పాడేదా, నా విజయముకై ప్రాణ త్యాగము చేశావు నీవు. విజయ గీతము మనసార నేను పాడేదా, నా విజయముకై ప్రాణ త్యాగము చేశావు నీవు. పునరుద్ధానుడ నీవే నా లాభనానికే ఆరాధనా. పునరుద్ధానుడ నీవే నా లాభనానికే ఆరాధనా. ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే. కూటము వేసితివే నీ రూపము చూడనాలో. ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే. కూటము వేసితివే నీ రూపము చూడనాలో. యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది. నీ ఉత్తమమైన సంగములో. యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది. నీ ఉత్తమమైన సంగములో. విజయ గీతము మనసార నేను పాడేదా, నా విజయముకై ప్రాణ త్యాగము చేశావు నీవు. విజయ గీతము మనసార నేను పాడేదా, నా విజయముకై ప్రాణ త్యాగము చేశావు నీవు.
ఆయుషు ఆశీర్వాదము నీ వశమయ్యున్నది. నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో. ఒకని ఆయుషు ఆశీర్వాదము నీ వశమయ్యున్నది. నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో. యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము నీ పరిశుద్ధులలో చూపినది. యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము నీ పరిశుద్ధులలో చూపినది. విజయ గీతము మనసార నేను పాడెదా. నా విజయముకై ప్రాణ త్యాగము చేశావు నీవు. పునరుద్ధానుడా నీవే నా లాభనానికే ఆరాధనా. నూతన యెరూషలేం సీయోను నాకై నిర్మించుచున్నావు నీవు. ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో. నూతన యెరూషలేం సీయోను నాకై నిర్మించుచున్నావు నీవు. ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో. యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించే. నీ ప్రసన్న వదనమును ఆరాధించా. యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించే. నీ ప్రసన్న వదనమును ఆరాధించా. విజయ గీతము మనసార నేను పాడెదా. నా విజయముకై ప్రాణ త్యాగము చేశావు నీవు. పునరుద్ధానుడా నీవే నా లాభనానికే ఆరాధనా. పునరుద్ధానుడా నీవే నా లాభనానికే ఆరాధనా. విజయ గీతము మనసార నేను పాడెదా. నా విజయముకై ప్రాణ త్యాగము చేశావు నీవు. పునరుద్ధానుడా నీవే నా లాభనానికే ఆరాధనా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాటను చదువుదాం. గత వారము సంఘములో సంఘస్థులు ఏం చెప్పారు? గత వారం ఏం చెప్పారు? ప్రసంగం రాసుకోలేదా? పరిశుద్ధతను కాపాడుకోవచ్చు. ఎవరు కాపాడుకోవాలి? దేవుని బిడ్డలు. చెప్పాలి. దేవుని బిడ్డలు.
గత వారం ఏం చెప్పాను? చాలా సింపుల్ వర్డ్సే చెప్పాను నేను. సంవాదం చేసిన ఎడల నీకు సమాధానం కలుగును. యోబు 22:21. సఖ్యమైతే నీ చేతనైనంత మటుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉంది. రోమా 12:18. పరిశుద్ధులవుటకి దేవుడు మనల్ని పిలిచాడు కానీ అపరిశుద్ధంగా ఉండుటకు పిలువలేదు. 3వ దశలోనిలకు 4:7. ఏం చెప్పాను? దేవుని మందిరంలోకి పోయినప్పుడు ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నాము. ఓకే. ప్రసంగి 5:1. అంతేనా? మిగిలిన రిఫరెన్స్ రాసుకోలేదా? సంఘములో సభ్యులు ఎలా ఉండాలి, సంఘములో సంఘస్థులు ఎలా ఉండాలి, ఇది నా అంశం. ఎలా ఉండాలని చెప్పా? మొట్టమొదటి మాట ఏంటి? మొట్టమొదటి మాట ఏంటి? ప్రతి ఆదివారం అడుగుతాను, రెండే 2 మాటలు చెప్తాను. మొట్టమొదటి మాట సమాధానముగా ఉండాలా? సమాధానంగా ఉండాలి. 2 పరిశుద్ధతను కాపాడుకొని పరిశుద్ధంగా ఉండాలి. ఈరోజు ఒక సంఘం లేకపోతే నీ ఇల్లు, సంఘం లేకపోతే నీ ఇల్లు అభివృద్ధి చెందాలంటే సంఘంలో నీ పాత్ర ఎంతుంది, ఇంట్లో నీ పాత్ర ఎంతుంది? సంఘం అభివృద్ధి చెందాలి అంటే సంఘస్థులు ఏమి కలిగి ఉండాలి? ఒక ఇల్లు అభివృద్ధి చెందాలి అంటే ఆ ఇంట్లో ఉన్న సభ్యులందరూ ఏం కలిగి ఉండాలి? ఏంటి? ఇది నా అంశం. చూద్దామా? 2 మాటలే చెప్తాను. ఆ 2 మాటలు కూడా చాలా జాగ్రత్తగా మీ భాషలోనే చెప్తాను. మీరు జాగ్రత్తగా మీ పలక మీద రాసుకోవాలి. బడికి వెళ్తాం, పిల్లలకి బడికి పంపిస్తాం. బడికి పంపించినప్పుడు హోంవర్క్ చేయకపోతే టీచర్ ఏమంటాడు? 2వ రోజు నుంచి అతనికి చెప్తాడు, అసలు ఇంకా కొడతాడు. మేము కొట్టంలే, దేవుడికి అప్పగిస్తాం. మీ ఆత్మ పరలోకానికి వెళ్ళాలా నిత్య నరకానికి వెళ్ళాలా అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది. టీచర్ అనేవాడు బోధిస్తూనే ఉంటాడు. దాన్ని మనం జాగ్రత్తగా క్రాఫ్ట్ చేసుకుంటే ఏమిస్తాడంటే దేవుడు? పరలోకం వచ్చింది. క్రాఫ్ట్ చేసుకోకపోతే ఏదో వచ్చాములే స్కూల్కి, బోర్డు మీద పాఠాలు చెప్పింది విన్నా వినకపోయినా ఏమైంది అని అనుకుంటే భ్రమపడినట్టే. వచ్చే వారం నుండి అందరి దగ్గర బైబిల్ ఉండాలి, వచ్చే వారం నుండి అందరి దగ్గర పెన్ ఉండాలి, పుస్తకం ఉండాలి. ఏముండాలి? పెన్ను, పుస్తకం, నోట్ పుస్తకం ఒకటి ఉండాలి. ఫిబ్రవరి మాసం 1వ ఆదివారం ఈరోజు వదిలిపెట్టేశాను. తెచ్చిన వాళ్ళు ధన్యులు, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. తీసుకురావాల్సిన వాళ్ళు వచ్చే వారం కంపల్సరీ ఉంటారు. సరేనా? మాకు రాయడం రాదు అన్న వాళ్ళు జాగ్రత్తగా వినాలి, అడిగినప్పుడు చెప్పాలి. చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 31వ వాక్యాన్ని చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం 9:31. చదవాలి. కావున యూదయ గలిలయ సమరయ దేశమందంతటయు సగము క్షేమాభివృద్ధి నొందొచ్చు, సమాధానం కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనొచ్చు విస్తరించుచుండెను. ఆ తర్వాత పేతురు సకల ప్రదేశంలో సంచారం చేయుచు లుద్దలో కాపురమున్న పరిశుద్ధుల యొద్దకు వచ్చెను. అక్కడ పక్షవాయువు కలిగి 8 ఏండ్ల నుండి మంచము పట్టి ఉండిన అయినయ అను ఒక మనుష్యుని చూసి
అక్కడ దాకా బ్రదర్. 31 మరోసారి చూడండి. కావున కావున యూదయ గలిలయ సమరయ దేశములంతటా సంఘము ఏమి కలిగిందంట? క్షేమాభివృద్ధి. ఎలా కలిగింది? అక్కడ డౌట్ రాలేదా? యూదయ గలిలయ సమరయ దేశమంతటా ఏం కలిగింది? క్షేమాభివృద్ధి. అంటే క్షేమం ఉంది, అభివృద్ధి ఉంది. అక్కడ ఒక మాట చెప్పలా, 2 మాటలు ఉన్నాయి. క్షేమము, అభివృద్ధి. క్షేమము, అభివృద్ధి. మూడోది ఏంటి? సమాధానము కలిగి ఉండేను. ఇక్కడ ఏ దేశాలకు చెప్పాడు? ఎన్ని దేశాలు ఉన్నాయి అక్కడ? యూదయ గలిలయ 3 దేశాలు ఉన్నాయి. 3 దేశాలకి 3 మాటలు చెప్పాడు. యూదయ గలిలయ సమరయ దేశాలంతటా సంఘము క్షేమాభివృద్ధి పొందెను, అలాగే సమాధానము కలిగి ఉంది. ఇక్కడ మనము గమనించవలసిన మాట విషయం, సంఘస్థులు ఒకరితో ఒకరు సమాధానము కలిగి ఉండాలి. సమాధానము కలిగి ఉన్నప్పుడు సంఘం ఏమవుతుందంట? సంఘం ఏమవుతుంది? ఇక్కడ సంఘానికి అన్నాడా? సంఘానికేనా అంది? సంఘానికే అంది. కింద వచ్చిన వాళ్ళు చదువుకుంటూ పోతే యూదయ గలిలయ సమరయ దేశాలంతటా సంఘం ఏమైందంట? సంఘానికి కదా? సంఘానికేనా? సంఘము క్షేమాభివృద్ధి పొందిందంట. ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రభు చెప్తున్నాడు, నీవు క్షేమాభివృద్ధి పొందాలి అంటే క్షేమంగా ఉండాలి, అభివృద్ధి చెందాలి. క్షేమంగా ఉండకుండా అభివృద్ధి చెందడము అంటే దొంగతనంగా అభివృద్ధి చెందినట్టే. ప్రశాంతంగా ఉండి నీకు నీవు తింటూ నీకు నీవు బ్రతుకుతూ అభివృద్ధి చెందాలి. అది ఎలా? క్షేమంగా ఉండాలి. నేను బాగున్నానయ్యా. ఇప్పుడు ఏదైనా ఊరికి వెళ్తామండి, ఊరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? చదివేశారు కదా, మీ తలలు పైకి ఎత్తండి. చదివేశారు కదా, అప్పుడు దాకా ఇంకా తీసుకురాలి. దీని గురించి శాంతం చెప్పిన తర్వాత ఇంకో మాటకి తీసుకుంటా. 2 మాటలే. నేను కూడా ఎక్కువ ప్రిపేర్ అవ్వదలుచుకోవట్లా. 2 మాటలు మీకు వచ్చిందనుకో, తర్వాత వెళ్దాం. మొట్టమొదటిది ఏంటి? సంఘము అభివృద్ధి చెందాలంటే ఏం కావాలి? సంఘము అభివృద్ధి చెందాలంటే ఏం కావాలి చెప్పాలి. అక్కడ క్లియర్గా రాశాడు. కావున యూదయ గలిలయ సమరయ దేశం అంతటా సంఘము ఏం కావాలి? ఇప్పుడు క్షేమం కావాలి. క్షేమం ఎలా వచ్చింది? ఆ తర్వాత ఉంది చూడు. క్షేమం ఎలా వస్తుంది? సమాధానంగా ఉంటే క్షేమం వచ్చింది. సమాధానంగా ఉండాలంటే ఒకరినొకళ్ళు అరసి గోల చేసుకోవాలా? ఏమంటే నాకు పడదు, ఆయన అంటే నాకు పడదంటే క్షేమం వచ్చింది అక్కడ. ఇప్పుడు నేను ఒక ఊరికి వెళ్ళినప్పుడు నాకు తెలిసిన వాళ్ళు కానీ నేను తెలిసిన వాళ్ళు కానీ నాకు ఎదురయ్యి ఏమంటారు? అయ్యా బాగున్నారా, లేకపోతే కుశలమేనా, క్షేమంగా ఉన్నారా, ప్రయాణం క్షేమంగా జరిగిందా అంటారా లేదా? మనం క్షేమంగా ఉండి ప్రశాంతంగా ఉండి మన ప్రయాణం క్షేమకరంగా సాగి ఉంటే క్షేమంగానే జరిగిందయ్యా అంటారు. అంటే ఆ ప్రయాణంలో గలిబిలి ఉందా? సమస్యలు ఉన్నాయా? శోధన ఉందా? లేదు. నీ ఆత్మీయ జీవిత యాత్రలో శోధనలు, సమస్యలు, ఇబ్బందులు, నీ ఆత్మను పడగొట్టాలన్న సాతానుగాడు నిన్ను ఎంత పడగొట్టాలని చూస్తున్నా, నీవు ప్రభువుతో సమాధానంగా ఉండి ప్రభువుతో నువ్వు అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి? ముందు అందరితో సమాధానంగా ఉండాలి. దేవుడు ఏమన్నాడు?
నేను మీకు పంచిన సమాధానము అందరికీ పంచండి. నా దగ్గర మీరు ఎలా నడుచుకుంటున్నారు అందరి దగ్గర అలాగే నడుచుకోండి. అందరి పట్ల మీరు ప్రేమ సమాధానము కలిగి ఉండండి. ఇక్కడ ప్రభు చెప్తున్న మాట, క్షేమము నీ జీవితంలో రావాలి. క్షేమం వచ్చిన తర్వాత అభివృద్ధి వచ్చింది. అభివృద్ధికి ముందు ఏం రావాలి? చూద్దాం. కీర్తనలు 1 దశలోనిక పుస్తకం 5వ అధ్యాయం 13వ వాక్యం. 1 దశలోనిక పుస్తకం 5:13. వాని పనిని బట్టి వారిని ప్రేమతో ఆ మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాను. మరియు ఒకటితో ఒకడు సమాధానముగా ఉండుడి. ఏమవ్వాలంట? సమాధానం. ఒకళ్ళతో ఒకళ్ళు సమాధానము కలిగి ఉండుడి. సంఘములో వచ్చే నీవు గాని నేను గాని మన ఇద్దరం ఏక మనసు కలిగి ఉండాలంటే సమాధానం ఉండాలి. ముందు సమాధానం లేకుండా బలలో చేతులు పెడుతున్నామా? చెప్పండి. సమాధానం లేకుండా అనాలోచనగా బలలో చేతులు పెట్టొచ్చా? ఇప్పుడు మీ అంతరాత్మకు ప్రశ్నించుకోండి. గత నెలలో, ఈ 10 రోజుల్లో, ఈ 5 రోజుల్లో ఎవరితోనైనా గొడవ పడ్డావా? ఎవరితోనైనా నీవు ముఖాన్ని వికారముగా మార్చుకున్న సందర్భాలు, సమాధానము లేని సందర్భాలు ఏమైనా ఉన్నాయేమో జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు పరిశుద్ధ బల్లారాధనలో ప్రభు చెప్తున్నాడు, నీవు నాతో అంటుకట్టబడాలి అంటే, నీవు నాతో ఏకమవ్వాలి అంటే ముందు నీవు నా సమాధానమును పొందాలి. ఏమవ్వాలి? సమాధానాన్ని పొందాలి. ఈరోజు నీకు నాకు మధ్య సమాధానం ఎలా ఉందో, నీకు లోకానికి మధ్య సమాధానము అలాగే. ఒకరోజు ఓ పాస్టర్ గారి దగ్గరికి ఓ పాస్టర్ గారు ఇలాగే వాక్యం చెప్తూ ఉంటే ఒక తల్లి వచ్చిందంట. తల్లి వచ్చి, తెలుసా ఈ విషయం మీకు? తెలిస్తే చెప్పను, టైం వేస్ట్ ఎందుకు. తెలియకపోతే చెప్తా. తెలీదా? అయితే చెప్తా. అయితే ఆ పాస్టర్ గారు ప్రసంగం ఇస్తూ ఉన్నాడు. 100 మంది ప్రజలు కూర్చున్నారు చైర్స్ లో. ఆ పరిగెత్తుకుంటూ వచ్చి, చేసిందేదో చేసావు, నీ వల్లే కదా ఇదంతా జరిగింది అని ఒక బాబుని తెచ్చి ఆ బలిపీఠం దగ్గర వేసేసింది. ఇలా పడుకోబెట్టి, అంతా నీ వల్లే అని చెప్పి ఆ బలిపీఠము దగ్గర ఆ బాబుని పడుకోబెట్టి వెళ్ళిపోయిందట. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. అంతా నీ వల్లే. మనం ఏం చేస్తాం చెప్పండి? ఈ పాస్టర్ గారు మైక్ లాగే పట్టుకొని చూస్తున్నాడు. ఆడేం జరిగి ఉండింది? అయితే ఆమె చెప్పేసి వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయిన తరువాత ఈ విశ్వాసులందరూ పాస్టర్ గారు ఇలాంటి వాడు అని తెలిసిందే అసలు ఇక్కడికి వచ్చేవాళ్ళమే కాదు. ఈ బాబును స్వీకరిస్తే ఒక తప్పు, స్వీకరించకపోతే ఇంకో తప్పు. నా దేవుడు బిడ్డారా, ఇప్పుడు సంఘానికి దైవ సేవకుడికి మధ్య ఏం కోల్పోయాడండి? సమాధానం కోల్పోయారు. సంఘము నట్టముడు. అక్కడికి వచ్చే 100 మందిలో 30 మంది రావడం ప్రారంభించారు. అంటే ఇప్పుడు ఆయన మీద ఏం లేదు, వీళ్ళకి నమ్మకం లేదండి. అక్కడ ఏం జరిగింది తెలుసా? వీళ్ళందరూ దూషించి వెళ్ళిపోయినా, విశ్వాసులందరూ దూషించి వెళ్ళిపోయినా, ఈయన ఈ బాబును తీసుకొని, ప్రభువా
ప్రభువా సమస్తము నీ చిత్తానుసారంగా జరిగించమని వాడిని తీసుకొని వాడికి చేయవలసిన కార్యక్రమాలన్నీ చేస్తున్నాడు. స్నానం చేపిస్తున్నాడు, టయానికి ఫుడ్ పెడుతున్నాడు, వాడికి మంచి దైవ జ్ఞానాన్ని నేర్పిస్తున్నాడు, బైబిల్ బోధను వాడికి అనుగ్రహిస్తున్నాడు, చెప్తున్నాడు. నా దేవుని బిడ్డలారా, సంవత్సరము తిరగలేదండి. సంవత్సరము తిరగక మునుపే ఈ పిల్లోడు మందిరములో బాగా ఎదుగుతున్నాడు. ప్రభు దగ్గర ఏమొచ్చి ఈడు నా కొడుకే నాకు ఇచ్చేయండి. ఏంటి? నా కొడుకే నాకు ఇచ్చేయండి. ఏమేమేసి వెళ్ళింది ఇక్కడ? నిందను. నీకు అర్థం అవ్వలేదా? నేనంటే ఓపెన్ అవ్వాలా నేను ఇంకా? నీకు అర్థమైందని అనుకుంటున్నా నేను. ఏమేమేసిందేడా? నిందేసింది దైవ సేవకుడి మీద. ఏసి ఈయన పరిగెత్తుతుంది. వీళ్ళందరూ చూసి వాక్యం చెప్తున్నప్పుడే వీళ్ళందరూ లేచి పాస్టర్ గారు ఇలాంటోడని తెలియదు. అసలు విషయం ఏంటంటే వాడి ఒక క్రమబద్ధమైన మార్గములో ఉంచిన తరువాత ఆ తల్లి వచ్చి చెప్తుంది, అయ్యా నా కొడుకుని నేను తీసుకొని వెళ్ళిపోతాను. మరి ఇదంతా డ్రామా అయిందమ్మా. నా దగ్గర ఉన్న 100 మంది విశ్వాసులు 70 మంది వెళ్ళిపోయారు. నా పరిస్థితి ఏంటి? అప్పుడు చెప్తున్నాము, అయ్యా నాకు తినటానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు. ఈ పసివాడిని ఎలా కాపాడుకోవాలో నాకు అర్థం కాక ఆ సమయం ముందు నా మనస్సు గలిబిలైనందున నీ దగ్గరకు వచ్చి పడేశాను, నీ మీద నిందను మోపాను. ఇదిగో ఇప్పుడు నువ్వు నిలబడి ఎక్కడ చెప్పమన్నా నేను జరిగిన విషయాలన్నీ చెప్తానని ఆ బాబుని వాడెత్తున్నాడు. ఆ బాబుని దైవ సేవకుని తీసుకుపోయి ఒక ఇంటికి చెప్పింది, అమ్మా దైవ సేవకుడిది ఏ తప్పు లేదు, దైవ సేవకుడిది ఏ తప్పు లేదు. ఇదిగో నాకు ఈయన్ని పోషించడం చేత కానందున ఈయన ఎక్కడ పెడితే ఎవరు పోషిస్తారు అని ఆలోచిస్తే చర్చిలో పాస్టర్ గారి ముందు పెడితే పాస్టర్ గారు అన్నిటినీ సమర్థించుకుంటాడు కదా. పాస్టర్ గారు అన్ని విషయాల్లో ఈయన్ని తిరిగి ఒక మాట మాట్లాడాడు కదా. ఎందుకు? అతడు దేవుని సంరక్షణలో ఉంటాడు కాబట్టి ఆయన ముందు పెడితే ఈడు 3 పూటలు తింటాడని పాస్టర్ గారు మాట్లాడాడని పాస్టర్ గారి ముందు పడేసి పాస్టర్ గారి మీద నిందలు మోపి వెళ్ళిపోయాను. కానీ అసలైన విషయం ఏంటంటే వీడికి పెట్టడానికి నా దగ్గర పిట్ట మెతుకులు లేవు. వీడు ఎక్కడ చనిపోతాడోనని దైవ సేవకుని మీద నేను ఆ రోజు అరసి పెట్టేసి వెళ్ళాల్సి వచ్చింది. అంతేగాని ఈయన ఏ తప్పు. ఈ అక్కెళ్ళి పాస్టర్ గారి దగ్గరకు వచ్చి ఈ బాబుకి పడేసినప్పుడు ఎంతమంది విశ్వాసులు విన్నారు? 100 మందిలో 70 మంది వెళ్ళిపోయారు. ఈ 70 మంది వెళ్ళి ఒక్కొక్కళ్ళు 70 మందికి చెప్పారంట. ఎంతమందికి? ఒక్కొక్కళ్ళు 70 మందికి చెప్తే ఇప్పుడు తిరిగి ఈ వార్త కూడా చెప్పాలి. వీళ్ళు దైవ సేవకుడు ప్రార్థన చేస్తూ ఉంటే ఈ వార్త 70 మంది ద్వారా మళ్ళీ అందరికీ చేరిపోయింది. దైవ సేవకుడు తప్పేం లేదు, దైవ సేవకుడు నిందను భరించాడు, కానీ ఆ బాబులు మాత్రం విసిరేయలేదు అని మరలా ఆ నింద ఒక 100 అయిపోయిన తర్వాత దైవ సేవకుడి దగ్గర ఎన్ని ఆత్మలు రక్షించబడ్డాయి తెలుసా? ఒక్క ఊపులో 1,00,000 ఆత్మలు రక్షించబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యంగా లేదా? ఒకే ఒక్క ఊపులో ఈ 70 మంది బయటికి వెళ్ళిపోవడం వల్ల ఎంత సమస్య వచ్చినా శోధన వచ్చినా మా యాజకుడు నిందను భరించాడా? వీళ్ళందరూ వెళ్ళేవాళ్ళు ఒక్కొక్క రాయి వేసి వెళ్తున్నారు. ఇలాంటి వాడివా, అలాంటి వాడివా, ఇదా అదా
కానీ అసలైన సమాధానము, అసలైన క్షేమము ఏంటి అంటే ఆమెకు వాడిని పోషించడము చేత కాలేదు, యాజకుడిపై నింద మోపింది. అది యాజకుడికి ఒక 100ను తీసుకొచ్చింది. వెళ్ళిన వాళ్ళందరూ ఒక గొప్ప దైవ సేవకుని వదిలిపెట్టేసాము అని గిజగిజలాడుకుంటూ మళ్ళీ ఆయన దగ్గరకు వచ్చి సంఘమంతా క్షమాపణ పడింది. ఇక్కడ ముందు సంఘానికి ఏం లేదు, ఏమి లేదండి, చెప్పండి, ఏమి లేదు, సమాధానం లేదు. ఏమి లేదు, సమాధానం లేదు. లేనప్పుడు ప్రభు పాదాలు పట్టుకున్నాడు యాజకుడు. వెంటనే ప్రభు తిరిగి రాయేసాడు. రాయేసేసరికి వీళ్ళందరికీ ఏమొచ్చింది, ఏమొచ్చింది? నోరు తెరవండి. నోరు తెరవకుండా వాక్యం ముందుకు వెళ్ళదు కదా. ఏమొచ్చింది తర్వాత? ఏమొచ్చింది? క్షేమం కలిగింది. ఆ తర్వాత ఆ సంఘము ఎన్ని లక్షల మందిగా మారింది? ఎంతమందిగా మారింది? 1,00,000 మందిగా మారింది. ఈ రోజుకి ఆ సంఘం ఉంది, హైదరాబాద్లో ఉంది. అంటే దేవుని బిడ్డలారా, దైవ సేవకుడి విషయంలోనే కాదు, నీ విషయంలో ఆ పరిస్థితియే కాదు, ఇంకే పరిస్థితి కలిగినా నీ వంట ఓర్పును కలిగి ఉండాలి. నీవు నీ యాజకుడి పట్ల, నీవు నీ తోటి విశ్వాసి పట్ల సమాధానము ఉండాలి. అప్పుడు దేవుడు మనలను అభివృద్ధి చేస్తాడు. సమాధానము లేని పక్షాన నీవు దేవుని దగ్గర కూడా నెట్టివేయబడతావు, త్రోసివేయబడతావు. ఇప్పుడు నువ్వు సమాధానంగా ఉండాలి అంటే నీ మధ్యలో ఏముండాలి చెప్పాలి? ఏముండాలండి? ఏముండాలి? ఓపిక ముందు యెహోవా ఇల్లు కట్టుని ఎడల కట్టువారి ప్రయాస. అర్థమేనా? యెహోవా ఇల్లు కట్టని ఎడల. ఈ వాక్యం ఎన్నిసార్లు చదివి ఉంటాము. యెహోవా గుడారమును కట్టని ఎడల, యెహోవా దేశాన్ని కాపాడని ఎడల. ఇప్పుడు దేవుడు నీ హృదయాన్ని కట్టని ఎడల నువ్వెంత ఇమడిచి ఇది చేయాలన్నా చేయలేదు. ఇప్పుడు ఏం కావాలి నీకు? ఏం కావాలి? నీ మదిలో సమాధానం ఉండాలంటే ఏం కావాలి? ఇల్లు అనే వాక్యము మదిలో ఉండాలి. ఎన్ని తలచినా, ఏది జరిగినా, ఏది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, ప్రార్థన ఆలకించవా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఏం కావాలంట? నీ మదిలో ప్రార్థన, నీ మదిలో వాక్యము ఉంటే నీవు తొందరపడవు, నీవు సమాధానంగా ఉంటావు. ఇది నిజమో, ఇది అబద్ధమో అని పరీక్షిస్తావు. పరిశీలన జీవితం మనకు రావాలంటే మన బ్రతుకుల్లో ఏముండాలి? నీ వాక్యము నా పాదములకు, దీపము నా త్రోవకు. ఆదియందు వాక్యము, నేను వాక్యము దేవుని వాక్యమే. ఇప్పుడు వాక్యం ఎవరు? దేవుడు. ఇప్పుడు నీ హృదయంలో ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలంటే ఏముండాలి? ఇప్పుడు వాక్యం ఉంటే నీవు అసమాధానంగా ఉంటావా? అంటే ఇప్పుడు నీవు సమాధానంగా లేవంటే నీలో ఏం లేదు, అంతే కదా? అంతేనా? నీవు సమాధానంగా గలిబిలిగా ఉన్నావంటే నీలో ఎవరు లేరు ఇప్పుడు. అందుకు ప్రభు అంటున్నాడు,
సంఘములో నీవు క్షేమాభివృద్ధి పొందాలి అంటే నన్ను ముందు నీ హృదయంలో అభివృద్ధికరంగా మార్చుకో. ఏంటంట? నన్ను ముందు నీ హృదయంలో అభివృద్ధికరంగా మార్చు. మీలో ఒకరినొకరు సమాధానము కలిగి సంఘములో ప్రవర్తించుడి. మీరు సంఘములో ఉన్నప్పుడు ఒకళ్ళొకళ్ళు సమాధానం కలిగి ఉండాలి. ఏమతో నాకెందుకులే, ఈయనతో నాకెందుకులే, నేను వచ్చాను, నా చేసుకున్నాను, వెళ్ళాను అంటే నీవు సంఘముతో అన్ని విషయాలు పాల్గొంపులు ఎలా పొందుతావు? కొంతమంది చాలా మంది సంఘములో ఒకరికొకరు క్షేమాభివృద్ధి, ఆ సంఘం అభివృద్ధి చెందకపోవడానికి కారణం ఏంటి? చూద్దాం ఆ మాట, చదవండి ఒకసారి. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 9వ వాక్యం. కీర్తన 34:9. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన పట్ల భయము భక్తి ఉండాలి. అదే అలాగే ఆయన యందు భయభక్తులు ఉంచువానికి. చాలు. ఆ తర్వాత కీర్తన గ్రంథం 128వ కీర్తన 4. 128:4. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగు ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఏం చేస్తాడంట? ఇప్పుడు యెహోవా యందు ఏమి కలిగి ఉంటే ఆశీర్వదించబడతాం మనం? ఇప్పుడు మనకున్నాయా? అకు యెహోవా యందు ఏముండాలి? భయము భక్తి ఉన్నప్పుడు ఏం జరిగిందంట? ఏం జరిగింది? ఆశీర్వదించబడతావు. ఇప్పుడు నీవు ఆశీర్వాదకరమైన మార్గంలో వెళ్ళట్లేదు అంటే నీలో ఏమి లేదు? ఎవరి మీద? దేవుడి మీద, పాస్టర్ గారి మీద. దేవుని పట్ల, పాస్టర్ గారి పట్ల. ఇప్పుడు నువ్వు ఆశీర్వదించబడాలంటే ఎవరి పట్ల నువ్వు భయభక్తులు కలిగి ఉండాలి? నీకు ఆశీర్వాదం కావాలా? చెప్పాలి. కావాలా? దిలీపన్నా ఆశీర్వాదం కావాలా? కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మొట్టమొదటి మాట సమాధానము కలిగి ఉండాలి. సమాధానం కలిగి ఉంటే ప్రభు పట్ల ఏం కలుగుతుంది? భయము భక్తి కలుగుతుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే మనకు సమాధానము కలుగుతుంది. మొట్టమొదటి మాట రాసుకోండి. యెహోవా యందు భయము భక్తి కలిగి ఉంటే మనకి ఏం కలుగుతుంది? సమాధానము కలుగుతుంది. 3 సార్లు చెప్తా, చిన్నగా రాసుకోండి. యెహోవా యందు భయము భక్తి కలిగి ఉంటే, యెహోవా యందు భయము భక్తి కలిగి ఉంటే మనకేం కలుగుతుందంట? సమాధానము కలుగుతుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే సమాధానము కలుగుతుంది. యెహోవా యందు భయము భక్తి కలిగి ఉంటే నాకు సమాధానము కలుగుతుంది. ఇప్పుడు చెప్పండి, ఒక్కొక్కరు చెప్పక్క. నేనేం చెప్పా? లేదు, రావాలి, ఇప్పుడే వచ్చేయాలి. అది అవునా? వచ్చేయాలి. ఏం చెప్పా? చెప్పాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే సమాధానం కలుగుతుంది. దిలీపన్న యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే సమాధానం కలుగుతుంది. ఎవరికి? పాస్టర్ గారిగా?
ఎవరు భయభక్తులు కలిగి ఉంటాము? యెహోవా యందు భయము భక్తి నేను కలిగి ఉంటే నాకు సమాధానం సమాధానము కలుగుతుంది. యెహోవా యందు ఎవరు కూడా చెప్పుకోండి. యెహోవా యందు నేను భయభక్తులు కలిగి ఉంటే నాకు సమాధానం కలుగుతుంది. నాకు సమాధానం కలుగుతుంది. అలాగైనా రావచ్చు. లేకపోతే నేను యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాయి కదా నాకు సమాధానం కలుగుతుంది. యాకక్క ఒకసారి చెప్పు. యెహోవా యందు భయము భక్తి కలిగి ఉంటే నాకు సమాధానం కలుగుతుంది. ఇప్పుడు చూడకుండా చెప్పు. యెహోవా యందు భయము భక్తి కలిగి ఉంటే నాకు సమాధానం కలుగుతుంది. ఇలాగే ఇంటి దగ్గరికి వెళ్ళేంత వరకు చెప్పుకుంటా వెళ్ళండి. రేపు ఆదివారం అడుగుతా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న ఎడల మనకు సమాధానం అంట. ఇప్పుడు సమాధానం లేదంటే ఆయన పట్ల భయభక్తులు లేదు కదా. మన ఆధ్యాత్మిక జీవితంలో భయము కలగాలి, భక్తి కలగాలి. అయ్యో నేను దేవుని మందిరానికి వెళ్తున్నా, అయ్యో నేను ప్రభు దగ్గరికి వెళ్తున్నా, నేను చాలా జాగ్రత్తగా ఎలా పడితే అలా ఉంటే ఆయన నన్ను దండించడం ఖండించడం చేస్తాడు. ఖండించడం దండించడం వలన నా ఇంట్లో సమాధానం లేదు. ఈరోజు సాతానుగాడు నీ ఇంటిని కుదిమేస్తున్నాడు అంటే, సాతానుగాడు నీ ఇంటిలో గూడు కట్టుకున్నాడు అంటే నీవే చేస్తున్నావు పెద్ద తప్పు. ఆ తప్పేంటి? సమాధానం లేకుండా తప్పేంటి? యెహోవా పట్ల భయము భక్తి లేకుండా భయము భక్తి లేదు. ఇప్పుడు ఈ తప్పు మనం ఇంకా చేస్తే, తెలిసి తెలిసి తప్పు చేస్తే, తెలిసి తెలిసి తప్పు చేస్తే ఏమవుతుంది? శాపం కలిగింది. ఇప్పుడు నేను చెప్పాను మీరు చేసే పెద్ద తప్పు ఏంటో. రేపటి నుంచి చేయకూడదు. అంతేనా? నీ తెలియదులే పాస్టర్ గారు అంటారా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న ఎడల నీ కుటుంబము సమాధానంగా ఉంటుంది. యెహోవా యందు నీవు భయభక్తి కలిగి ఉన్న ఎడల నీ జీవితము గోచరంగా ఉంటుంది. ఎవడు చెరిపేయాలన్నా చెరపబడలేవు. ఎవడు నిన్ను పాడు చేయాలన్నా, నీ జీవితాన్ని విషపు మార్గంలో నడిపించాలన్నా వాడు శిథిలమైపోతాడు, కానీ నీవు మాత్రం శిథిలమైపోవు. ఇప్పుడు మనకు కావాల్సింది ప్రభు పట్ల భయము. ఒక మాట, మిమ్మల్ని చూసి మీ పిల్లలు భయపడుతున్నారా? భయపడుతున్నారా? ఓకే. మీరు మీ పిల్లల్ని భయపెడుతున్నారా? మన పిల్లలు అల్లర్లు చేసి మన మాట వినకపోతే బైబిల్ ఏం చేయమంది? ఏం చేయమంది? గత్తమాడించమంది. ఉందా? బైబిల్లో ఉందా? అది ఎప్పుడు చెప్పి చెప్పి విసిగొచ్చిన తర్వాత. ముందే బెత్తమాడిచ్చావనుకో వాడు ఏమైపోతాడు? మూర్ఖుడైపోతాడు. కాబట్టి మన పిల్లలు మన పట్ల భయం కలిగి ఉండాలని అనుకుంటాం. మరి నువ్వు ఎలా ఆశిస్తున్నావో దేవుడు కూడా అలాగే ఆశిస్తున్నాడు. నా పట్ల నా బిడ్డలు భయభక్తులు కలిగి నా పట్ల నా బిడ్డలు భయభక్తులు కలిగి ఉంటే వాళ్ళు ఏం కావాలన్నా నేను వాళ్ళకి దయచేస్తాను. భయభక్తులు ఎలా వస్తాయి అంటే మన ప్రభు దగ్గర ప్రవర్తించే తీరును బట్టి వస్తుంది. మనం మందిరంలో నడుచుకునే విధానాన్ని బట్టి వస్తుంది. మనం మందిరంలో ప్రభువుతో జీవించే తరుణాన్ని బట్టి కలుగుతుంది. ఈరోజు నీ జీవితంలో సమాధానం లేదు అంటే ఎంతసేపు ఎంత సంపాదించినా చిరిగిపోయిన సంచిలో వేస్తుంటే అది కింద పడుతున్నట్టు నీ జీవితం మారుతుంది అంటే నీలో ఏమి లేదు? సమాధానం లేదంటే నీలో ఏం లేదు? దేవుని యందు భయము భక్తి. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఏం చేస్తాడు? రూపాయి జాగ్రత్త పరుచుకున్నట్టు ప్రతి ఆదివారం వాక్యానికి వాక్యం ఏం చేసుకుంటాడు? జతపరుచుకొని పెనవేసుకుంటాడు.
ఈరోజు మొట్టమొదటిది మన ఆధ్యాత్మిక జీవితంలో ఏం కలిగి ఉండాలి? ఆ? అదే దాని ముందు త్వాక ఉంటుంది కదా, ఏంటి? భయభక్తి ఆ? భయము భక్తి ఎవరి పట్ల? యెహోవా పూర్తిగా చదవండి, పూర్తిగా చెప్పాలి. యందు భయము భక్తి కలిగి ఉంటే ఆ. మనకు సమాధానం కలుగుతుంది. యెహోవా పట్ల, యెహోవా ఎడల నాకు భయము భక్తి ఉంటే నేను సమాధానంగా ఉంటాను. అది లేని ఎడల నేను శాపగ్రస్తుని అవుతాను. రెండో మాట అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 5వ వాక్యం. రిఫరెన్స్ రాసుకోండి. అపోస్తుల కార్యం 12:5. పేతురు చెరసాలలో ఉంచబడిను. ఆ, సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయించుంది. ప్రైజ్ లార్డ్. ఓకే. అదే అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 42వ వాక్యం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42వ. మీరు అపోస్తుల బోధ యందును సహవాసము యందును రొట్టె విరుచ యందును ఓకే ప్రార్థన చేయుట యందును విడతెగక ఉండురి. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఏం చేయాలంటే మనం అపోస్తుల చెప్పాలి. నెంబర్ 1 బోధ యందు సహవాసమందు రొట్టె విరుచుట యందు ఇది చాలా విలువైనది. రొట్టె విరుచుట యందు ప్రార్థన చేయుట ఇది మరీ ప్రాముఖ్యమైనది. ఏంటి? ప్రార్థన. పేతురు అంట చెరసాల్లో ఉంచబడినప్పుడు సంఘం అంట అతని కొరకు ప్రార్థన చేసింది. ప్రార్థన చేసినప్పుడు పేతురు చెరసాల నుండి ఏమయ్యాడు? ఏమయ్యాడండి? ఆ? చెరసాలలో ఏం చేశాడు? విడిపింపబడ్డాడు. సంఘం ఏం చేసింది? ఇప్పుడు అత్యాసక్తితో ప్రార్థన చేసిందా? యేసు ప్రభు శిష్యులు శోధన వస్తుంది రావా అని యేసు ప్రభు చెప్పినప్పుడు నిద్రపోయినట్టు నిద్రపోయారు. రెండో మాట ఏంటి? ఏం చేయాలి మనం? ఏం చేయాలి మనం? నేను కలిగి ఉన్నప్పుడు నాకు సమాధానము కలుగుతుంది. రెండవది, యెహోవా యందు నేను భయభక్తులు కలిగి ఉన్నప్పుడు రొట్టె విరుచుట యందు అపోస్తుల బోధ యందు సహవాసమందు నేను ఎడతెగక ప్రార్థన చేస్తాను. రాసుకోండి. రెండో మాట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు యెహోవా యందు నేను భయభక్తులు కలిగి ఉన్నప్పుడు రొట్టె విరుచుట యందు సహవాసమందు బోధ యందు ప్రార్థనాపూర్వకంగా ఉందును. ఎలా లాంగ్ అయిపోయిందా మీకు చదవడానికి? ప్రార్థనలో ఉంటాను. ఇప్పుడు మొట్టమొదటి మాట ఏంటి చెప్పాలి? ఇప్పుడు మీరు ప్రార్థనా పూర్వకంగా ఉన్నారా? నిన్నటి దినాన శుద్ధి చేసుకున్నారా హృదయాన్ని? శనివారం దినం మన మందిరానికి రావట్లేదు కదా, రాకపోతే మనం హృదయాన్ని శుద్ధి చేసుకుని ఆదివారం బల్లా తీసుకోవాలి. శుద్ధి చేసుకోకుండా, మారు మనసు లేకుండా పరిశుద్ధ శరీరాన్ని ముట్టడానికి నీవు గాని నేను గాని ఏ అధికారము, వాడు ఎంత పెద్దోడైనా సరే అధికారము లేదు. అందుకే అన్నాడు ప్రార్థనాపూర్వకంగా బోధ యందు రొట్టె విరుచుట యందు సహవాసమందు ప్రార్థన చేస్తూ ఉండాలి. మా చిరునామా బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచువరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 76590111.
18230.